Dear learners, this is Venkat, your favorite YouTube English trainer. Welcome back to our channel, Sahastra 26, The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా నౌన్స్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో నౌన్ అంటే ఏంటి, నౌన్లో ఏంటి ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి, కౌంటబుల్స్ అంటే ఏంటి, అన్కౌంటబుల్స్ అంటే ఏంటి అనే విషయాన్ని నౌన్స్కి సంబంధించి మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌన్స్కి ఎప్పుడు కూడా కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్ ఉంటాయి. కౌంటబుల్స్ అంటే లెక్క పెట్టదగ్గవి, అంటే మనం కౌంట్ చేయొచ్చు వాటిని, అలాంటి వాటిని కౌంటబుల్స్ అంటారు. అన్కౌంటబుల్స్ అంటే మనం వాటిని కౌంట్ చేయలేం. అది కౌంట్ చేయొచ్చు, ఆ కౌంట్ చేయడానికి కొన్ని ప్రత్యేక రకమైన ఫ్రేజెస్ వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, డాగ్ ఉంది అంటే ఒక కుక్క అంటాం, లేకపోతే ఇంకో కుక్క వస్తే 2 కుక్కలు 3 కుక్కలు 4 కుక్కలు అని చెప్పి మనం చెప్తాం. 2 dogs 3 dogs 4 dogs అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే ఫోను, ఒక ఫోను 2 ఫోన్లు 3 ఫోన్లు అని చెప్పొచ్చు, అంటే ఏ ఫోన్ 2 phones 3 phones 4 phones అని చెప్పొచ్చు. ఇలా మనం కౌంట్ చేయొచ్చు కాబట్టి దే ఆర్ కౌంటబుల్స్. అలా కాకుండా శాండ్ ఉందంటే ఇసుక, ఒక ఇసుక 2 ఇసుక 3 ఇసుకలు అని చెప్పి మనం కౌంట్ చేయలేం. అలా ఆయిల్ ఉంది, ఒక ఆయిల్ 2 ఆయిల్స్ 3 ఆయిల్స్ అని చెప్పలేం. చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు? కేజీ ఆయిల్ అని తీసుకున్నాం అనుకోండి, 2 kgs చెప్పొచ్చు, 3 kgs ఆఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు, లేదా 3 liters ఆఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు. అంటే అలా 3 liters 3 kgs చెప్పి కొన్ని రకాల ఫ్రేజెస్ని వీటి ముందు యాడ్ చేయవలసి ఉంటుంది, వీటిని కౌంటబుల్స్ చేయదలుచుకుంటే. ఇలా మనం నౌన్స్ని కౌంటబుల్స్గా అన్కౌంటబుల్స్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం మన ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ ఓన్లీ కౌంటబుల్స్ మాత్రమే సింగులర్ ప్లూరల్ ఉండడం జరుగుతుంది. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1. అయితే ఆ విషయం తర్వాత చూద్దాం. అయితే ఏదైనా ఇంగ్లీష్లో లెక్క పెట్టదగ్గది అంటే కౌంటబుల్ అనే ఏదైనా ఒకటి గురించి చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉంచాలి. అయితే ఏ ఎక్కడ ఉంచాలి, యాన్ ఎక్కడ ఉంచాలి? ఏ అనే దాన్ని ఏదైతే ఆ నౌన్ ఉందో ఆ నౌన్ స్టార్టింగ్ లెటర్ కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినట్లయితే దాని ముందు ఏ ఉంచాలి. అలా కాకుండా వోవెల్ సౌండ్ ఇచ్చినట్లయితే యాన్ ఉంచాలి. చాలామంది చెప్తూ ఉంటారు, నౌన్స్ ఏఈఐఓయులతో స్టార్ట్ అయినట్లయితే వాటి ముందు మనం ఖచ్చితంగా యాన్ ఉంచాలని. అయితే అది కొంతవరకు నిజం, పూర్తిగా నిజం కాదు. ఎందువల్లంటే ఈ ఏఈఐఓలు కూడా కొన్నిసార్లు కాన్సోనెంట్ సౌండ్ ఇస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ నౌన్ అనేది స్టార్టింగ్ లెటర్ వోవెల్ సౌండ్ ఇస్తుందా, కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుందా అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అదే వోవెల్ సౌండ్ అయితే యాన్ ఉంచాలి, అదే కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ ఉంచవలసి ఉంటుంది ఆ నౌన్ ముందు. అదే మన తెలుగులో అలా మనం యూజ్ చేయం. చూడండి, ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ డాగ్ అట్ ద టేబుల్. ఆ టేబుల్ దగ్గర ఒక కుక్క ఉంది అంటే ఈ సెంటెన్స్ మనకి ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఒక కుక్క అని చెప్పి మీనింగ్ వస్తుంది. అయితే మన తెలుగులో ఒక కుక్క ఉందని చెప్పం, అక్కడ కుక్క ఉంది అంటాం, అంతే కదా. అంతేగాని ఒక కుక్క ఉంది అని చెప్పి మనం ఆ ఒక అని చెప్పి మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయం. అదే ఇంగ్లీష్లో ఖచ్చితంగా అక్కడ ఒకటే అని చెప్పడానికి మనం ఖచ్చితంగా దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉంచవలసిందే. ఐ హ్యావ్ బాట్ ఏ ఫోన్. నేను ఒక ఫోన్ కొన్నాను. నేను ఫోన్ కొన్నానని చెప్తాను కానీ ఒక ఫోన్ అని చెప్పి నేను ఒక అని చెప్పి మనం తెలుగులో మెన్షన్ చేయం. ఇలా ఫోన్ అనేది ఏంటి, ఇక్కడ ఒకటి, ఒక ఐటమ్, ఒక ఆబ్జెక్ట్. కాబట్టి దీని ముందు ఖచ్చితంగా ఏ అని చెప్పి ఉంచవలసి ఉంటుంది. ఐఎమ్ రైటింగ్ విత్ ఏ పెన్. నేను పెన్నుతో రాస్తున్నాను. ఒక పెన్, నా చేతిలో ఒక పెన్ ఉంది కాబట్టి ఇది ఒకటి అంటే సింగులర్ కాబట్టి ఇది నౌన్ కాబట్టి దీని ముందు ఖచ్చితంగా మనం ఏ ఉంచవలసిందే. అయితే ఇక్కడ చూడండి, యాన్ చూద్దాం. హీ కేమ్ బిఫోర్ యాన్ అవర్. ఇక్కడ అవర్ అనే నౌను వోవెల్ సౌండ్ ఇచ్చింది. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ హెచ్తో స్టార్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ అవర్ అని చెప్పి మనకి ఇక్కడ వోవెల్ సౌండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దీని ముందు ఇక్కడ యాన్ ఉంచాం. అంటే ఏదైనా నౌన్ అది కాన్సోనెంట్తో మొదలైనప్పుడు కూడా స్టార్ట్ అయినప్పుడు కూడా అది వోవెల్ సౌండ్ ఇచ్చినట్లయితే మనం దాని ముందు యాన్ ఉంచాలి. 1 గంట అంటే మనం 1 గంట 2 గంటలు 3 గంటలు చెప్పి మనం కౌంట్ చేయగలం, అంటే అది కౌంటబుల్ నౌన్. కాబట్టి ఆ కౌంటబుల్ నౌన్ ముందు 1 గంట అని చెప్పాం కాబట్టి మనం ఖచ్చితంగా దాని ముందు యాన్ ఉంచవలసిందే. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యాన్ ఎక్సలెంట్ ఐడియా. ఒక ఐడియా 2 ఐడియా అని చెప్పి మనం చెప్పొచ్చు, అంటే కౌంట్ చేయొచ్చు. కాబట్టి ఐడియా అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి దాని ముందు ఖచ్చితంగా యాన్ ఉంచాలి. ఎందువల్లంటే ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ అనే ఒక వర్డ్ యాడ్ అయింది మధ్యలో. ఎక్సలెంట్ చూడండి, ఎక్సలెంట్ రాసేటప్పుడు ఏ అనేది ఏంటి, ఓవెల్, అచ్చు. కాబట్టి ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి దీని ముందు ఖచ్చితంగా మనం యాన్ ఉంచవలసిందే. నెక్స్ట్ వన్, హీఈస్ యాన్ ఆఫ్ ఆన్. ఆఫ్ ఆన్ చూడండి, ఈ నౌన్లో
ఓ అనేది ఆ సౌండ్ ఇచ్చింది, అంటే ఓ సౌండ్ ఇచ్చింది కాబట్టి మనం దీని ముందు యాన్ ఉంచాం. ఇలా ఇంగ్లీష్లో ఏదైనా నౌన్ కౌంటబుల్ అయ్యి సింగులర్ అయి ఉన్నట్లయితే దాని ముందు మనం ఖచ్చితంగా ఏ కానీ యాన్ కానీ ఉంచాలి. దీని గురించి మీకు పూర్తిగా డీటెయిల్గా ఇదే సెక్షన్లో వేరొక వీడియో ఉంది, మీరు దాన్ని వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ది అనే వర్డ్ను కూడా మనం ఏదైనా ఒక సింగులర్ స్పెసిఫిక్ మీనింగ్తో యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తుంటాం. లెట్ మీ సే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయింది అంటే ఆ పర్టికులర్ ఫోన్ గురించి మనం చెప్తున్నాం, ఆ స్పెసిఫిక్ ఫోన్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ది ఫోన్ అని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ద సహారా డెజర్ట్ ఈజ్ ఇన్ ద ఆఫ్రికా కాంటినెంట్. ఇక్కడ చూడండి, ద సహారా డెజర్ట్, ద ఆఫ్రికా కాంటినెంట్, ఈ రెండు కూడా ప్రపంచంలో ఒకటే ఉంటాయి. అంటే ఆ ఓన్లీ వన్ అని చెప్పేటప్పుడు కూడా మనం ఇలా ది యూజ్ చేయొచ్చు. ఐ బాట్ ద బుక్ ఎస్టర్డే, ఇట్ ఈస్ రియల్లీ గుడ్. నేను నిన్న ఒక బుక్ కొన్నాను, ఆ బుక్ చాలా బాగుంది. అంటే అక్కడ స్పెసిఫిక్ ఆ బుక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ద బుక్ అని చెప్పి మనం అక్కడ యూజ్ చేయడం జరిగింది. ద డాల్ఫిన్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ యానిమల్. చూడండి, డాల్ఫిన్ అనేది చాలా చాలా ఇంటెలిజెంట్ యానిమల్ అని చెప్పేటప్పుడు ఇక్కడ డాల్ఫిన్ అనేది సింగిల్. అక్కడ సింగిల్ అంటే ఆ స్పెసిఫిక్గా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ద డాల్ఫిన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ద హోటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్, అంటే ఏదైనా మన అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మనం స్పెసిఫిక్గా ప్రస్తావించేటప్పుడు కూడా ది యూజ్ చేస్తాం. అంటే నీకు తెలుసు కదా ఆ హోటల్ అక్కడ ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్లో ఉంది కదా అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్, ద ఎండ్ ఆఫ్ ది రోడ్ అని చెప్పేటప్పుడు ది యూజ్ చేయొచ్చు. ద ఫస్ట్ 2 lessons ఇన్ ది సెక్షన్ ఆర్ ఆఫ్ ఇంపరేటివ్స్. ఈ సెక్షన్లో ఉన్న మొట్టమొదటి 2 lessons కూడా ఇంపరేటివ్స్ సంబంధించినవి. అంటే ఈ సెక్షన్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఆ సెక్షన్ అంటే మీకు తెలుసు. ఆ తెలిసిన సెక్షన్లో స్పెసిఫిక్గా కొన్ని థింగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను కాబట్టి అలాంటప్పుడు కూడా మనం ది యూజ్ చేయాల్సి ఉంటుంది. హౌ ఈజ్ ద బేబీ? ఇక్కడ బేబీ అంటే పాప కావచ్చు, అంటే మగపిల్లడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, కామన్ జెండర్గా మనం బేబీ యూజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఎవరు బేబీ అని, అంటే మీ బేబీ ఎలా ఉందని చెప్పి ఆ స్పెసిఫిక్గా సింగులర్ స్పెసిఫిక్ థింగ్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇలా ది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ without having much effort and without having much difficulty, just subscribe, visit and watch my videos on my YouTube channel, that is Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.